పెద్ద నోట్లపై నిషేధం విధించిన తర్వాత కూరగాయలు కొనే వినియోగదారులకు తీవ్రమైన చిల్లర సమస్య ఏర్పడింది. దీంతో స్పందించిన మార్కెటింగ్ శాఖ కూకట్పల్లి రైతు బజార్లో నగదు రహిత లావాదేవీలను ప్రారంభించింది. ఐడిఎఫ్సి బ్యాంక్ సహకారంతో 5, 10, 20 రూపాయల విలువైన టోకెన్లను జారీ చేసి క్యాష్లెస్, కార్డ్లెస్ కార్యకలాపాలు జరుపుతున్న తీరును మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. 500 నోట్లు 1000 రూపాయల నోట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత అందరితో పాటుగా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులే కాకుండా రైతు బజార్లలో కూరగాయలు కొనుక్కునేటటువంటి సామాన్యులు కావచ్చు, అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా ముఖ్యంగా కూకట్పల్లిలో ఐడిఎఫ్సి బ్యాంక్ వారి సహకారంతో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఆధార్ లింకుతో పాటు తీసుకొని మన ఆధార్ కార్డుతో పాటు ఏ బ్యాంకు లింక్ అయ్యిందో చూసుకొని ఆ లింకులో దాని ద్వారా ఉన్నటువంటి కూపన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఐడిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఉన్నారు. ఎట్లాంటి ప్రాసెస్ చేస్తారో ఒకసారి అడిగి తెలుస్తుందా మేడం? ఏం చేస్తారు మీరు ఇక్కడ? మీ ఆధార్ లింక్డ్ అకౌంట్ ఏదైతే ఉందో అండి దానిలోంచి డబ్బులు విత్డ్రా చేసి మీకు కావాల్సినంత మీ కూరగాయల పర్చేస్కి ఎంత కావాలో అంత డబ్బులు బదులు మీకు నగదు రూపంలో కాకుండా టోకెన్ రూపంలో డబ్బులు ఇవి 100 రూపాయల కూరగాయలు తీసుకోవాలనుకుంటున్నాను, నా దగ్గర చేంజ్ లేదు. ఇప్పుడు మీరు ఏ విధంగా చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రాసెస్? అకౌంట్ ఆధార్ లింక్డ్ అకౌంట్ ఉంది అన్నారు కాబట్టి దానిలోంచి నేను విత్డ్రా చేస్తానండి. ఫస్ట్ మీ అకౌంట్ ఏ బ్యాంక్ అయినా పర్వాలేదు, ఐడిఎఫ్సి బ్యాంక్ అనే కాదు, ఏ బ్యాంక్లో అయినా ఉండవచ్చు. మీ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉందండి? మీది ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ సెలెక్ట్ చేసుకొని దీనికి మీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఏది అవసరం లేదండి. నాకు మీ ఆధార్ నంబర్ ఉంటే చాలు. మీ ఆధార్ నంబర్ ఆధారంగా నేను మీ అకౌంట్ డెబిట్ చేయబడుతుందండి. ఇప్పుడు 100 రూపాయలు కావాలన్నారు మీరు. 100 రూపాయలు తీసుకొని మేము ధృవీకరించుకోవడానికి మీ వేలు. ఇప్పుడు ఎవరైనా సరే నా ఆధార్ నెంబర్ తెలిసిన వాళ్ళు వచ్చి నెంబర్ చెప్పి డైరెక్ట్గా డబ్బులు తీసుకునే అవకాశం లేకుండా డైరెక్ట్గా ఆ పర్సన్ వచ్చి ఇక్కడ వేలి ముద్ర పెడితేనే ఆధారు అయ్యే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ నా వేల్ని పెట్టడం జరిగింది. దానికి సంబంధించి నా స్కానింగ్ ఏమవుతుందో కూడా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్కి సంబంధించి ప్రాసెస్ జరుగుతుంది. సో దిస్ ఇస్ సక్సెస్. మీ అకౌంట్లోంచి 100 రూపాయలు విత్డ్రా చేయబడింది. మీ ఆధార్ ఆధారంగా నేను విత్డ్రా చేయబడింది. ఇప్పుడు 100 రూపాయలు హ్యావ్ టు పే. ఈ టోకెన్స్ మీకు ఇవ్వబడతాయి. ఇవి మీరు ఉపయోగించి మీ కూరగాయలు నెలకు సంబంధించిన ఏవైనా సరే కూరగాయలు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానీ రైతు బజార్లో మీరు కొనుక్కోవడానికి అనుగుణంగా ఉంటుందండి. మేడం, అయితే నేను 100 రూపాయలు తీసుకెళ్తున్నాను కానీ నాకు అక్కడ 80 రూపాయలే కావచ్చు. ఆ తర్వాత మిగిలిన కూపన్లను నేను చేయాలి. మళ్ళీ మీరు ఇక్కడికి మా దగ్గరికి తీసుకొని రావచ్చు. అది మళ్ళీ మీ ఆధార్ లింక్ ఉన్న అకౌంట్లోకి మేము రీడిపాజిట్ చేయబడను. సో ఇక్కడే మొత్తం ట్రాన్సాక్షన్ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ అయిపోతుందండి. మీరు తీసుకోవడం అయిపోతుంది, మళ్ళీ మిగిలిన డబ్బులు మీ అకౌంట్లో వేసుకోవడం జరుగుతుంది వితౌట్ ఎనీ క్యాష్ ట్రాన్సాక్షన్. ప్రభుత్వం అయితే ఇక్కడ వచ్చినటువంటి వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూపన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి రైతు బజార్లో ఉన్నటువంటి ఇక్కడ అమ్మే వర్తకులు వాళ్ళందరూ ఈ కూపన్స్ తీసుకుంటున్నారా లేదో చూద్దాం. కూరగాయలు కొనే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు కూపన్స్ ఇచ్చారు, ఈ కూపన్లు తీసుకుంటారా మీరు? చిల్లరతో ఇబ్బంది అవుతుంది కాబట్టి మీకు ఒక కూపన్స్ ఇచ్చినట్టయితే ఆ ఒక కూపెను మా లాస్ట్కు మళ్ళీ మాకు రిటర్న్ ఇచ్చేస్తే మీ యొక్క డబ్బులు మీ అకౌంట్లో ఇస్తాం, లేదంటే మీకే మళ్ళీ ఇచ్చేస్తామని చెప్పి మాకు క్లియర్గా అర్థమయ్యేటట్టు రైతులకు వివరంగా బ్యాంకు వాళ్ళు, అదే మన రైతు బజార్ ఆఫీసర్లు సార్లు అందరూ చెప్పారు వివరంగా. నా దగ్గర 10 రూపాయల కూపన్ నీకు ఇస్తాను, 10 రూపాయల బెండకాయలు నాకు ఇవ్వండి. తీసుకున్నారా అండి? ఎస్ మేడం, నేను తీసుకున్నాను. ఫార్మర్స్ కూడా లోపల అలో చేస్తున్నారు. కొంతమంది వినియోగదారులకు సంబంధించే వాళ్ళు చాలామంది లోపలికి తీసుకునే వెళ్ళే విషయంలో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అనేది మాత్రం ఉంది. ఇప్పుడు నేనైతే అందరూ యాక్సెప్ట్ చేశారు. ఇది ఏ విధంగా ఉంటుందో చూడండి మేడం. ఇప్పుడు మళ్ళీ మీరు ఎంత తీసుకొచ్చారండి నాకు వెనక్కి? 10 రూపీస్. ఓకే, మీ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుందండి. మళ్ళీ డిపాజిట్కైనా దేనికైనా సరే ఆధార్ మూలం అండి. ప్రతి ట్రాన్సాక్షన్కి ఆధారే మూలం అండి. సక్సెస్ఫుల్లీ క్యాష్ మీ అకౌంట్లో మళ్ళీ మీ బ్యాలెన్స్ పెరిగిందండి. 10 రూపాయలు మీ బ్యాలెన్స్ పెరిగింది. క్యాష్ హ్యాస్ బీన్ కలెక్టెడ్. సో నేను ఈ టోకెన్ తీసేసుకున్నాను మీ దగ్గర. ఎస్, మనం చూసాం ఇప్పటివరకు కూకట్పల్లి రైతు బజార్లో వినూత్నంగా చేపట్టినటువంటి ఈ టోకెన్ల సిస్టమ్ వల్ల వినియోగదారులు కూడా ఇబ్బంది పడకుండా ఉంటున్నారు. అదేవిధంగా ఇక్కడ అమ్మేటటువంటి రైతులు కూడా ఆ కూపన్లను తీసుకొని తర్వాత ఈవినింగ్ ఇక్కడికి వచ్చి చేంజ్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన 500, 100, 1000 రూపాయల నోట్లకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి ఈ మార్కెటింగ్ శాఖ ఇక్కడ ఎవరికి వినియోగదారులకు రైతులకు ఇబ్బంది కలగకుండా తీసుకున్నటువంటి నిర్ణయం సంతోషమని చెప్పి కూడా అందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో సతీష్ కుమార్, HM TV, హైదరాబాద్.